వెల్కమ్ బ్యాక్ టు ఈ న్యూస్. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరోగా వస్తున్న మూవీ రాజన్న. ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే రాజన్న రిలీజ్కి హీరో నాగార్జునే స్వయంగా అడ్డుపడుతున్నాడట. తన సొంత సినిమాని నాగ్ ఎందుకు డిలే చేస్తాడనేగా మీ క్వశ్చన్. మరి మీ డౌట్స్ క్లారిఫై కావాలంటే ఈ స్టోరీ ఫాలో అవ్వాల్సిందే. Ashtalakshmi, 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 Ashtalakshmi. What is the problem? Tani kashtam. Ashtalakshmi, 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 Ashtalakshmi. Where is the problem? రగడ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగ్ నటిస్తున్న చిత్రం రాజన్న. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ రాజన్న చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను విజయేంద్ర ప్రసాద్ తనయుడు దర్శకధీరుడు రాజమౌళి షూట్ చేశారు. రాజన్న మూవీలో నాగార్జున సరసన స్నేహ నటిస్తుండగా ఈ మూవీని ఈ నెల 30న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే వర్క్ కంప్లీట్ కాకపోవడంతో రాజన్న విడుదలను అక్టోబర్ 3వ వారానికి పోస్ట్ పోన్ చేశారు. తెలంగాణ రజాకార్ల కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగ్ సినీ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలవడం ఖాయమంటూ అంచనాలు భారీగా నెలకొనడంతో ఈ అంచనాలను అందుకునేందుకు నాగార్జున ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కట్పల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో కింగ్ ఎక్కడా రాజీ పడకుండా రాజన్నని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు నాగ్ అమితాసక్తిని ప్రదర్శించడమే కాకుండా ఎక్కడా రాజీ పడటం లేదు కూడా. పర్ఫెక్షన్ కోసం పరితపిస్తుండటంతో నాగ్ కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నాడు. నాగ్ నో కాంప్రమైజ్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ విడుదల జాప్యం అనివార్యం అవుతుందట. ఏదేమైనా రాజన్న మూవీ తన కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలవాలని కోరుకుంటూ నాగార్జునకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. చాలు ఓ మాళవిక, ఆగలేదు నా ప్రాణమిక, తెలుసులే అందమా నీ మనసులో సరిగమా. లీడర్ ఫ్రేమ్ రీచా గంగోపాధ్యాయ కోలీవుడ్ లో బాగానే వర్కౌట్ చేసుకుంటుంది. అయితే అక్కడితో సాటిస్ఫై కాకుండా మేరా నెంబర్ కబాయగా అంటూ ఎదురుచూపులు చూస్తోంది. మరి రీచా ఎదురుచూపులకు కారణం ఏంటో మీ న్యూస్ మీకు అందిస్తోంది. చెక్ ఇట్ అవుట్. లీడర్ మూవీతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఎన్ఆర్ఐ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ లక్ ని వెతుక్కుంటూ అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చి లీడర్ తో కనిపించి ఆకట్టుకున్న రీచా ఆ తర్వాత వెంకటేష్, నాగవల్లి, రవితేజ, మిరపకాయ మూవీల్లో తలుక్కుమంది. ఈ 2 సినిమాల తర్వాత రీచా టాలీవుడ్ కి నల్లపోస అయిపోయింది. అయితే టాలీవుడ్ లో అంత గిరాకీ లేకపోవడంతో కోలీవుడ్ పై కన్నేసిన రీచా అక్కడే బాగా వర్కౌట్ చేసుకుంటోంది. టాలీవుడ్ లో రీచా కెరియర్ కాస్త నిరాశాజనకంగానే ఉన్న కోలీవుడ్ లో మాత్రం రీచా కెవ్వు కేక పుట్టిస్తోంది. తలమున కల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో.
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ తోనూ కోలీవుడ్ మన్మధుడు సింబుతో రిచా ఏకకాలంలో రొమాన్స్ చేస్తోంది. ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న మయక్కాం ఎన్నాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న రిచా గంగోపాధ్యాయ మరో కోలీవుడ్ టాప్ హీరో అయిన సింబు అప్కమింగ్ మూవీ ఊస్టిలోనూ నటిస్తోంది. ధనుష్ మయక్కాం ఎన్నాలో డీ గ్లామర్ రోల్లో రిచా కనిపించనుండగా దబంగ్ కి తమిళ వర్షన్ అయిన ఊస్టిలో సోనాక్షి రోల్ ని పోషిస్తోంది. ఈ రెండు ఆఫర్లపైనే రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ రెండు మూవీలు సక్సెస్ సాధిస్తే కోలీవుడ్ లో కాపురం పెట్టేయచ్చని రిచా కలలు కంటోంది. అందుకే ధనుష్ సెల్వరాఘవన్లకే కాక సింబుని కూడా తెగ కాకా పట్టేస్తూ టైం వచ్చినప్పుడల్లా వీరిపై కాంప్లిమెంట్ల వర్షం కురిపించేస్తుందట రిచా. దూరమైన చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగినేలా ఏకమైన పొద్దులో సింధూరాలు నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు. ధనుష్ సింబుల్ పైనే కాకుండా పనిలో పనిగా బాలీవుడ్ హీరో సల్మాన్ ని కూడా తెగ పొగిడేస్తోంది రిచా గంగోపాధ్యాయ. సల్మాన్ ని పొగడాల్సిన అవసరం రిచాకి ఎందుకంటారా? అక్కడే ఉంది అసలు కిటుకు. కోలీవుడ్ లో పాగా వేయాలని ఓవైపు పావులు కదుపుతూనే ఈ ఎన్ఆర్ఐ మిర్చి బాలీవుడ్ పైన కన్నేసింది. అందుకే తన కాంప్లిమెంట్ల వర్షాన్ని సల్మాన్ పై కూడా కురిపిస్తోంది. సల్మాన్ ఎలాగో సౌత్ సినిమాల్ని వరుస పెట్టి రీమేక్ చేస్తున్నాడు కాబట్టి బై ఛాన్స్ ఓ ఆఫర్ ఇవ్వకపోతాడా అని రిచా ఆలోచన కాబోలు. Let's take a short break in E! News.